హలో గైస్, వెల్కమ్ బ్యాక్. పర్సంటేజెస్ మనం టాపిక్ వైజ్ క్వశ్చన్ చేస్తున్నాం. టాపిక్ నేర్చుకొని కొన్ని క్వశ్చన్ చేస్తున్నాం. అలానే ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఏంటంటే ఎలక్షన్ బేస్డ్ క్వశ్చన్స్. ఓకే, ఎలక్షన్ బేస్డ్ క్వశ్చన్స్ అంటే ఎలక్షన్ అంటే ఇద్దరు క్యాండిడేట్లు ఉన్నారు. ఒక క్యాండిడేట్కి 40% ఓట్స్ వచ్చినాయి, ఇంకో క్యాండిడేట్కి 60% ఓట్స్ వచ్చినాయి. సో ఇప్పుడు ఇద్దరి మధ్యలో అంటే ఎంత మెజారిటీతో గెలిచింది, 20% ఓట్స్ మెజారిటీతో గెలిచిండు. మనకు టోటల్ ఓట్స్ ఇస్తారు, ఆ 20% మెజారిటీ ఎంత అనేది అడుగుతారు. ఇట్లా అడగచ్చు. ఇక అవే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? మీకు ఈ వీడియోల బేసిక్ నుంచి అంటే మీకు చాలా బేసిక్ నుంచి అంటే ఫస్ట్ నుంచి క్వశ్చన్ ఎట్లా అర్థం చేసుకోవాలి, ఏ క్వశ్చన్ ఎట్లా సాల్వ్ చేయాలనేది మీకు చెప్తా. ఓకేనా? ఓకే, లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఓకే, ఫస్ట్ ఎలక్షన్ బేస్డ్ క్వశ్చన్లో ఇది వన్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే, ఇన్ అన్ ఎలక్షన్ బిట్వీన్ టూ క్యాండిడేట్స్ ది విన్నింగ్ క్యాండిడేట్ హ్యాస్ గాట్ 70% ఆఫ్ ది ఓట్స్ పోల్. ఓకే, పోల్ అయిన ఓట్స్లో 70% విన్నింగ్ క్యాండిడేట్ వచ్చిందట. అండ్ హ్యాస్ వాన్ బై 15,400. వాన్ బై అంటే మెజారిటీ, అంటే ఆయన కంటే 15,400 మార్క్స్ ఎక్కువ వచ్చినాయట. వాట్ ఈజ్ ది నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ ఫర్ లూసింగ్ క్యాండిడేట్స్? ఓడిపోయిన క్యాండిడేట్స్కి ఎంత వచ్చినాయని అడుగుతున్నాను. ఓకేనా? ఇప్పుడు మనం టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ని 100% అనుకుంటాం. ఓకేనా? టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ని 100% అనుకుంటాం. ఇందులో విన్నింగ్ క్యాండిడేట్ అట 70% వచ్చినాయట. విన్నింగ్ క్యాండిడేట్కి 70% వచ్చింది. ఓడిపోయిన వానికి ఎంత వచ్చినాయి? 30% వచ్చినట్టే కదా. అంతే, వీనికి 70% అంటే వీనికి 30% వచ్చినట్టే. ఓకేనా? ఇప్పుడు ఏంది, విన్నింగ్ క్యాండిడేట్ అనేది హ్యాస్ వాన్ బై 15,400 ఓట్స్. వాన్ బై అంటే మెజారిటీ, ఎంత మెజారిటీ ఉన్నది? 40% ఎక్కువ ఉన్నది, అంటే 40% మెజారిటీ ఉన్నది. ఓకే, 40% మెజారిటీ ఉంది. ఈ 40% అనేది ఎంత? ఇది 15,400. ఓకేనా? 40% అనేది 15,400. అందుకే వాన్ బై అన్నాడు. వాన్ బై అంటే ఎంత మెజారిటీతోటి గెలిచిందని. ఎంత మెజారిటీతో గెలిచిండు? 15,400 మెజారిటీతో గెలిచింది. ఓకేనా? 40% అనేది 15,400 అయితే మనకు కావాల్సింది లూసింగ్ క్యాండిడేట్కి ఎన్ని ఓట్స్ వచ్చినాయి అని అర్థం. లూసింగ్ క్యాండిడేట్స్కి ఎన్ని ఓట్స్ వచ్చినాయి అని అర్థం. లూసింగ్ క్యాండిడేట్కి 30% వచ్చినాయి, అంతే కదా. 30% అంటే 0 క్యాన్సల్. ఓకే, ఇప్పుడు ఇది ఎంత, ఎన్ని టైమ్స్ ఉన్నది? 4 3 జా 12, 34 అంటే 4 8 జా 32, 4 8 జా 32, 24 5 జా 3850 టైమ్స్ ఉన్నది. ఇది కూడా 3850 టైమ్స్ ఉంటుంది. ఓకే, 3850 టైమ్స్ ఉంటుంది. అంటే 3 5 జా 15, 1 3 8 జా 24, 25 2 3 3 జా 9 11, అంటే 11,000. 0 ఉన్నది కూడా 0, 11,550 ఓట్స్ వచ్చినాయి లూసింగ్ క్యాండిడేట్కి. అర్థమైనా? ఏం లేదు, ఫస్ట్ ఏంటంటే 100% అనుకుంటాం. ఓకేనా? 100% అనుకున్నాక విన్నింగ్ క్యాండిడేట్కి ఎన్ని వచ్చినాయి, లూజింగ్ క్యాండిడేట్కి ఎన్ని వచ్చినాయి? మీకు 70% వచ్చినాయి, మీకు 30% వచ్చినాయి. ఎంత మెజారిటీ ఎంత? 40% మెజారిటీ ఉన్నది. ఈ మెజారిటీ ఓట్స్ మనకి ఇచ్చిండు. ఎంత? 15,400 మెజారిటీ ఓట్స్ ఇచ్చిండు మనకు. ఓకేనా? ఎంత మెజారిటీతో విన్ అయ్యిండో ఆ ఓట్స్ ఇచ్చిండు. వాటిని 40% దీనికి ఈక్వల్ చేసుకొని వీనికి ఎంత రావాలి? 30% రావాలి. 30%కి ఎంతనో కనుక్కుంటే అయిపోతుంది. ఓకేనా? ఇట్లా సింపుల్గా చేయొచ్చు మనం. ఓకేనా? మీకు ఏం లేదు, పర్సంటేజ్ టాపిక్ బేసిక్ అర్థమైతే, మీకు ఆల్రెడీ వీడియోస్ చేసిన చూడండి బేసిక్ నుంచి. ఈ పర్సంటేజ్ టాపిక్ మీకు అర్థమైతే ఈజీగా పర్సంటేజ్ డెరైవ్ చేసుకుంటూ వస్తే మనకు ఆన్సర్ వచ్చేసినట్టే. ఓకేనా? సింపుల్. ఓకేనా? నెక్స్ట్ ఇట్లా మీరు సింపుల్గా చేసేయచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, వన్ క్యాండిడేట్ రిసీవ్డ్ 60% ఆఫ్ ది టోటల్ వ్యాలిడ్ ఓట్స్. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే ఈ మోడల్ ఏంటంటే, వ్యాలిడ్ ఓట్స్ అంటే కొన్ని ఓట్స్ ఏంటంటే ఇన్వాలిడ్ ఓట్స్ ఉంటాయి. అంటే వాళ్ళు కరెక్ట్గా వేయకపోవడం, లేకపోతే వేసిన ఒకటే మళ్ళీ రావడం, అట్లా ఇన్వాలిడ్ ఓట్స్ ఉంటాయి. ఓకేనా? అందులో ఇప్పుడు చూడు, వన్ క్యాండిడేట్ రిసీవ్డ్ 60% ఆఫ్ టోటల్ వ్యాలిడ్ ఓట్స్. ఓకేనా? వ్యాలిడ్ ఓట్స్ వచ్చినాయట. ఓకే, ఏ టోటల్ ఆఫ్ 20% ఓట్స్ ఆర్ ఇన్వాలిడ్. ఓకేనా? వాట్ ఈజ్ ది నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ ది అదర్ క్యాండిడేట్ రిసీవ్డ్ ఇఫ్ ది టోటల్ ఓట్స్ వేర్ 16,250. ఓకేనా? టోటల్ ఓట్స్ 16,250 అట. ఇప్పుడు టోటల్ 100% అనుకుంటే, టోటల్ 100% అనుకుంటే ఇందులో 20% అట ఇన్వాలిడ్ అట. 20% తీసేయాలి, అంతేనా? 20% ఇన్వాలిడ్. 100లో 20% పోతే ఎంత? 80% ఉంటుంది.
ఓకేనా. 80% ఈ 100 నుంచి -20 చేసి వచ్చిందని మిగతా అన్నిట్లో ఇప్పుడు 80% 20% పోతుంటే 80 - 20 కాదు. ఓకేనా. 80%లో 20% తీసేస్తే ఎంత? ఓకేనా. ఇది 100% కాబట్టి 100 నుంచి డైరెక్ట్గా మేనేజ్ చేసుకుంటే మనకు వస్తుంది. కానీ ఇప్పుడు 80% నుంచి 20% అంటే డైరెక్ట్ 80 - 20 చేయొద్దు. ఓకేనా. అది బేసిక్గా తెలుసుకోవాలి మీరు. ఓకేనా. 80%. ఇప్పుడు వాట్ ఈస్ ది నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ ది అదర్ క్యాండిడేట్ రిసీవ్డ్. ఇప్పుడు ఒక క్యాండిడేట్ కాట ఇందులో నుంచి 60% వచ్చింది. సో 60% ఆఫ్ 80, ఇందులో 40% ఆఫ్ 80 ఇంకో క్యాండిడేట్కి వచ్చింది. ఓకే. ఇప్పుడు టోటల్ ఓట్స్ మొత్తం 16,250 అంటే 100 అనేది 16,250 అయితే మనకు వ్యాలిడ్ ఓట్స్ ఎన్ని? 80%. ఓకేనా. 80% వ్యాలిడ్ ఓట్స్. ఓకే. 0 క్యాన్సల్. ఓకే. ఇంటూ 1625 అంతేనా. ఇది కూడా ఇంటూ 1625. 8 ఎంత? 40. 8 2 16 20. 8 6 48 50 అంటే +2 ఉన్నది కాబట్టి 8 1 8 + 5 8 + 5 13,000 వ్యాలిడ్ ఓట్స్ 13,000 ఓట్స్ ఉన్నాయి. ఈ 13,000 అన్నమాట 13,000లో మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ది నెంబర్ ఆఫ్ వాల్యూస్ ది అదర్ క్యాండిడేట్ రిసీవ్డ్. వీనికి 40% ఓట్స్ వచ్చినాయి. సో 40% ఓట్స్ వచ్చినాయి. 40% ఆఫ్ 13,000. 40% ఆఫ్ 13,000 పర్సంటేజ్ 2 zeros క్యాన్సల్. 13 4 52. ఓకే. 5,200 ఓట్స్ వచ్చినాయి అదర్ క్యాండిడేట్కి. అంతేనా. 13,000లో 5,200 ఓట్స్ వచ్చినాయి. సార్ మీకు ఈ డౌట్ ఉన్నది, మీకు ఉండొచ్చు, ఎందుకంటే నేను ఆప్షన్ లేదు కూడా మీకు డౌట్ ఉండొచ్చు. దీన్ని క్లారిఫై చేసుకోవడం ఎలా? ఇప్పుడు వీనికి 40% వచ్చినాయి, మరి వీనికి 60% రావాలి కదా. 60% ఎంత? 60% ఆఫ్ 13,000 ఎంత? 2 zeros క్యాన్సల్. 13 6 78. సో 7,800. ఓకే. నేను రెండింటిని యాడ్ చేస్తాం మళ్ళీ ఎట్లయినా మనకు 13,000 రావాలి కదా. ప్లస్ 5,200 వచ్చింది కదా మన 13,000. ఓకేనా. మన టోటల్ 16,250 అంటారు. మరి ఇది 16,250కి ఈక్వలా? నేను జస్ట్ మీకోసం చెప్తాను. ఇవన్నీ ఏం అవసరం లేదు. జస్ట్ ఇదే మన ఆన్సరు. 80% అనేది 13,000 అంతే కదా. 80% అనేది 30,000 అయితే ఇక చూడండి. 80% అనేది 30,000. మా 100% ఎంత? 100% ఎంత? 0 క్యాన్సల్. 2 4 25 అంతేనా. దీన్ని నేను ఆల్రెడీ చెప్పిన, మీకు ఇట్లా తెలియకపోతే డైరెక్ట్గా 13,000 ఇంటూ 100 ఇంటూ 100 డివైడెడ్ బై 8 చేసుకోవచ్చు. ఓకేనా. 100 డివైడెడ్ ఇట్లా కూడా చేసుకోవచ్చు మీరు. ఓకేనా. 0 క్యాన్సల్. 2 4 2 5 4 2 12. ఓకే. 4 3 12. 12 పోతే 10 ఉంటుంది. 4 2 8. ఓకే. 4 2 8. 4 5 20. ఓకే. 5 0 0 5 5 25. 2 5 2 10 12. 1 5 3 15. 16,250 వచ్చిందా? ఇట్లా మీరు ఇంత చెక్ చేయని అవసరం లేదు. జస్ట్ మీకోసం, మీకు క్లారిటీ కోసం నేను చెక్ చేసినదంతా. ఇది మన ఆన్సర్. ఓకేనా. 5,200 మన ఆన్సర్. ఎందుకంటే అదర్ క్యాండిడేట్కి ఎన్ని ఓట్స్ వచ్చినాయని అడిగి అంతే. ఓకేనా. ఇది మన ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే ఇప్పటి వరకు మనం ఇన్వాలిడ్ ఓట్స్ అనుకున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే కొందరు ఓట్ వేయరు. ఇలాంటి వాళ్ళు కొందరు ఓట్ వేయలేదు. ఓట్ వేయకుండా కొన్ని ఇన్వాలిడ్ ఓట్స్ అయినాయి. అవి అయిపోయినాక సక్సెస్ఫుల్ క్యాండిడేట్కి ఎన్ని వచ్చినాయి, ఓడిపోయినకి ఎన్ని వచ్చినాయి, మెజారిటీ ఎంతనో వాళ్ళు ఇచ్చిళ్ళు మనకి ఈ క్వశ్చన్లో. హౌ మెనీ ఓటర్స్ వేర్ ఎన్రోల్ అనే టోటల్ ఓట్స్ అడుగుతాను. ఓకే. క్వశ్చన్ ఏంటంటే ఇన్ అన్ ఎలక్షన్ బిట్వీన్ 2 candidates 10% ఆఫ్ ఓటర్స్ డిడ్ నాట్ క్యాస్ట్ దర్ ఓట్. ఓకేనా. 10% ఓట్ వేయలేట. 5% ఆఫ్ ఓట్స్ పోల్డ్ వేర్ ఫౌండ్ ఇన్వాలిడ్. 5% అంటే ఇన్వాలిడ్ అట. ది సక్సెస్ఫుల్ క్యాండిడేట్ గాట్ 55% ఆఫ్ ది వ్యాలిడ్ ఓట్స్ అండ్ వాన్ బై మెజారిటీ ఆఫ్ 1710. ఓకే. వ్యాలిడ్ ఓట్స్ నుంచి 55% వచ్చినాయి. ఓకేనా. హౌ మెనీ ఓటర్స్ ఎన్రోల్, ఎంతమంది ఎన్రోల్ అయ్యారు. ఫస్ట్ మనం టోటల్ 100% అనుకున్నాం. టోటల్ 100% అయితే ఇందులో 10% మెంబర్స్ ఓట్ వేయలేదు. 110% పోతే ఎంత? 90. ఓకే. ఇందులో 5% ఓట్స్ పోల్ వేర్ ఇన్వాలిడ్. సో 5% తీసేయాలి నుంచి. ఇప్పుడు ఈ 100 నుంచి 10% పోగానే 100 - 10 చేసినాం, 90 వచ్చింది. మరి 90 నుంచి 5% పోతే 90 - 5 అయితే రాంగ్ అవుతుంది. 100 అయితేనే జస్ట్ మైనస్ చేసుకోవాలి. ఎందుకంటే 100% ఏదైనా 100% కాబట్టి అందులో మైనస్ చేసుకోవచ్చు. కానీ 90% నుంచి 5% తీసేయాలంటే 90లో 10% ఎంత? 0.2. ఇవి మీకు తెలియకపోతే మీ ఇంట్లో వీడియో చూడాలి పక్క. ఓకేనా. 90లో 10% అంటే 9.
5% అంటే 4.5. ఇందులో నుంచి 4.5 తీసేస్తే ఎంత? 85.5. అంటే ఇవి వ్యాలిడ్ ఓట్స్ మనకు 85.5% అన్న వ్యాలిడ్ ఓట్స్ ఇవి. ఓకేనా? ఇప్పుడు సక్సెస్ఫుల్ క్యాండిడేట్కి 55%, అంటే ఇందులో 55% వచ్చింది. ఇప్పుడు ఇందులో 55% అనుకుంటే కొంచెం మనకు క్లమ్జీ ఉంటుంది, ఎందుకంటే ఇందులో 55% అంటే అది క్యాల్కులేషన్ కొంచెం క్లమ్జీ ఉంటుంది. మనం ఏం చేద్దామంటే ఇప్పుడు సక్సెస్ఫుల్ క్యాండిడేట్కి 55% వచ్చింది, మన ఓడిపోయిన వానికి ఎంత వచ్చింది? 45% వచ్చింది, ఇంతే కదా. ఇందులో సో దీన్ని మనం 100%, 85.5% ఉంది, మనకు 100% ఇప్పుడు. ఓకేనా? మీకు 55% వచ్చింది, మీకు 45% వచ్చింది. మెజారిటీ ఎంత వచ్చిందట? 10% మెజారిటీ అనేది 70-10 కదా. ఓకే, 10% మెజారిటీ అనేది 70-10. ఇప్పుడు 100% ఎంత? కానీ 100% అంటే మనకి ఎంత? మనకి 100% అనేది ఇది ఓకేనా? ఇది మనం ఇప్పుడు ఒకేలా ఇందులో క్యాలిక్యులేట్ చేసి 85%లో 55% ఎంత, 45% ఎంత అని అనుకుంటే అప్పుడు వచ్చిన వాల్యూని ఇప్పుడు ఇది వచ్చిన వాల్యూకి ఇది ఈక్వల్ చేస్తాం, 85.5 ఈక్వల్ ఇది తీసుకుంటాం. కానీ మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నా, కొంచెం నెమ్మదిగా అర్థం చేసుకోండి. ఏంటంటే ఇప్పుడు దీన్నే మనం 100% అనుకుంటాం, వచ్చిన ఆన్సర్ని 85.5కి ఈక్వల్ చేసుకుంటాం. ఓకేనా? వచ్చిన ఆన్సర్ని 85.5కి ఈక్వల్ చేసుకుంటాం. సో దీన్నే మనం 100% అనుకొని 55% వీళ్ళకి వచ్చినాయి, 45% వీళ్ళకి వచ్చినాయి. ఓకేనా? 10%, 17, 10 అంటే 100% ఎంత? 17,100. అంతే. ఇప్పుడు దీనికి ఈక్వల్ చేసుకుంటాం, దీన్ని ఈక్వల్ చేస్తాం. అర్థమైందా? ఇందులో 10% 17 మనకు, కానీ 100% ఎంత? 17,100. అది ఇందులో ఈ 100% అంటే ఎంత? 85.5%. టోటల్ అంటే 85.5%. అర్థమైందా? మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా? 85.5%లో ఈ 100% అనేది 85.5%. ఎందుకంటే మనకి ఇందులో 55%, ఇందులో మనకు వ్యాలిడ్ ఓట్స్ నుంచి కావాలి, వ్యాలిడ్ ఓట్స్ నుంచి 55%, 45% కావాలి. ఓకేనా? ఇప్పుడు 85.5 అనేది 17,100 అంటే మనకు టోటల్గా ఎన్ని రోజులైన ఓట్స్ ఎన్ని ఉంటాయి? 100%. అంటే టోటల్గా ఓటర్ లిస్ట్ ఎంతమంది ఉంటారో వాళ్ళ 100% అంటారు. దీన్ని క్యాన్సిల్ చేసి 5 1 5, 5 7 35, 5 1 5. ఓకేనా? 5 20. ఓకేనా? ఆల్రెడీ ఇంటూ 10 టైమ్స్ అయితే 171, ఇంటూ 10 అయితే 171. ఇంకా 2 జీరోలు ఉన్నాయి కదా, 2 zeros ఇంటూ 1000, 20 ఇంటూ 1000 ఎంత? 20,000 ఓట్స్. టోటల్గా 20,000 ఓట్లు. మీకు అర్థమైంది అనుకుంటాను. ఏం లేదు, నేను చేసింది ఏం లేదంటే ఫస్ట్ 100 నుంచి 10% అనేది ఓట్ వేయలేదు వాళ్ళు, వేస్ట్ వాళ్ళు. ఓకేనా? నెక్స్ట్ 90 నుంచి 5% అనేది ఇన్వాలిడ్ ఓట్స్, వేసేయడం మళ్ళీ వేసేయడం లేకపోతే కరెక్ట్గా వేయకపోవడం, ఇన్వాలిడ్ ఓట్స్. మొత్తం 85.5% అయింది. వీటి వరకు మీకు క్లియర్ కదా. ఇప్పుడు ఈ 85% నుంచి మనకు 55% సక్సెస్ఫుల్ క్యాండిడేట్కి వచ్చినాయి, ఇది ఓడిపోయిన క్యాండిడేట్ వచ్చినాయి. ఓకేనా? ఓడిపోయిన క్యాండిడేట్కి వచ్చినాయి. ఇప్పుడు ఈ మెజారిటీ ఎంత? 10% అనేది 17-10 అయితే 100% 17,100. ఈ 100% అనేది దీనికి ఈక్వల్, ఎందుకంటే మనకి ఇందులో నుంచి వచ్చిన ఓట్సే కాబట్టి, ఇందులో నుంచి వేసిన ఓట్స్ కాదు, ఇందులో నుంచి వచ్చిన ఓట్స్, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు 85.5% అనేది 17,100 అయితే 100% అనేది 20,000. ఓకేనా? క్లియర్గా ఇట్లా. ఓకేనా? క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, in an election between two candidates, Ravi gets 65% of total valid votes. This is not total, అంటే 100% నుంచి total valid votes నుంచి 65%. If the total votes were 6,000, what is the number of valid votes that the other candidate Sushil gets if 25% total voters were invalid? 25%. ఇప్పుడు మనకు టోటల్ 100% కదా, 100% మనకు 25% ఇన్వాలిడ్, 25% ఇన్వాలిడ్. ఓకేనా? 100% అనేది 6,000, ఎందుకంటే వాడే ఇచ్చింది మనకు టోటల్ ఓట్ 6,000. ఓకేనా? సుశీల్ గెట్స్ 25% టోటల్ ఓట్. సుశీల్ గెట్స్, ఓకే, ఏంటి? వ్యాలిడ్ ఓట్స్. ఓకే, వాట్ ఈస్ ది నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ దట్ ది అదర్ క్యాండిడేట్స్ సుశీల్ గెట్స్? ఓకే, ఇఫ్ 25% ఓట్స్ వేర్ ఇన్వాలిడ్, 25% ఇన్వాలిడ్ అంటే 75% వ్యాలిడ్ కదా, అంతే కదా, 75% వ్యాలిడ్ ఓట్స్ అన్నారు. 25 4 25 3 ఓకే, 4 1500 అంతేనా? 15 4 60 కదా, అట్లా. సో ఇది కూడా ఇంటూ 1500 చేస్తే ఎంత? 15 3 4500. 4500 అనేది మనకు వ్యాలిడ్ ఓట్స్. ఓకేనా? ఈ 4500 నుంచి రవికి అట 65% వచ్చినాయి అట. రవికి 65% వచ్చినాయి. సుశీల్కి ఎంత వస్తాయి? సుశీల్కి ఎంత రావాలి? సుశీల్కి 35% రావాలి, అంటే ఓడిపోయినందుకు. ఇప్పుడు సుశీల్కి వచ్చిన మనకు అడిగింది కూడా అదే, అదర్ క్యాండిడేట్ సుశీల్ గెట్స్ వ్యాలిడ్ ఓట్స్ నుంచి సుశీల్కి ఎంత వచ్చినాయి? 35% ఆఫ్ 45,000. 35% ఆఫ్ 45,000. ఓకే, పర్సంటేజ్ 2 zeros క్యాన్సల్.
ఓకే 35 ఇంటూ 45 చేయాలి. ఓకే పర్సంటేజ్ 35 ఇంటూ 45 చేయాలి. ఇది చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసినట్టు 35 ఇంటూ 45 నార్మల్ ఫస్ట్ 5 టేబుల్ 40తో చేసుకో. 40తో చేసుకుంటే 4 5 జా 20 0 4 3 జా 12 12 3 12 ప్లస్ 2 14 1 1400 ఏంది 35 ఇంటూ 40 అంటే 1400. ఓకే నెక్స్ట్ 5తో మల్టిప్లై 5 5 జా 25 5 3 జా 15 అంటే 175. ఓకే 175 యాడ్ చేసాం 1675. ఓకే 1675 ఓట్స్ అనేది వీనికి వచ్చినాయి. ఓకే 1675 ఓట్స్ అనేది వీనికి వచ్చి ఇది ఎట్లా చేసిన అంటే 40 టేబుల్తో ఫస్ట్ మల్టిప్లై చేసిన 5 టేబుల్తో నెక్స్ట్ మల్టిప్లై చేసిన. ఓకేనా 1675. ఓకే ఇట్లా 1675 ఓట్స్ అనేది మన సుశీల్కి వచ్చింది. ఓకేనా ఇది మనం పర్సంటేజెస్ కనుక్కునే విధానం. ఓకేనా ఈ మోడల్ ఇట్లా కనుక్కోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇన్ అన్ ఎలక్షన్ బిట్వీన్ 2 క్యాండిడేట్స్. ఓకే ఇద్దరు క్యాండిడేట్స్ ఉన్నారట. ఓకే 20% ఆఫ్ ది రిజిస్టర్ ఓట్స్ డిడ్ నాట్ క్యాస్ట్ దేర్ ఓట్. 20% అట ఓట్ వేయలేట అండ్ దేర్ ఓట్ అండ్ 64 క్యాస్ట్ దేర్ ఓట్ అండ్ 40 ఓట్స్ వే డిక్లేర్డ్ ఇన్వాలిడ్. సిస్టమ్ 40 ఓట్స్ అట ఇన్వాలిడ్ అట. ది విన్నర్ గాట్ 42% ఆఫ్ ది రిజిస్టర్ ఓట్స్ అండ్ వాజ్ డిక్లేర్డ్ ది విన్నర్ బై 112 ది నెంబర్ ఆఫ్ రిజిస్టర్ ఓట్స్. సిస్టమ్ ఇప్పుడు టోటల్గా 100% అనుకుంటాడు. మీ క్వశ్చన్ అర్థమైందా? 20% ఓట్ వేయలేదు, 40 ఓట్స్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్, ది విన్నర్ గాట్ 42% ఆఫ్ ది రిజిస్టర్ ఓట్స్ అంటే అండ్ వాజ్ డిక్లేర్డ్ ది విన్నర్ బై 112 మెజారిటీతో గెలిచింది. ఇప్పుడు 100% అట 20% ఓట్ వేయలేదు. ఓకే 40 ఓట్స్ ఆర్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్. ఓకే అండ్ విన్నర్ గాట్ 42% ఓట్స్. ఇంకోటి ఎవడు బి. ఇప్పుడు వీని ఏ అనుకున్నాం అనుకో బి కొద్ది ఇవి మొత్తం 100%కి ఈక్వల్ అంతేనా. ఇప్పుడు 20% ఓట్ వేయలేదు, 40 డిక్లేర్డ్ ఇన్వాలిడ్, 42% ఏకి వచ్చినాయి, బీకి ఎన్ని వచ్చినాయి వెళ్తే ఇవన్నీ కలిపితే 100%కి ఈక్వల్ కావాలి అంతేనా. ఇవన్నీ 100%కి ఈక్వల్. ఇప్పుడు బీకి ఎన్ని వచ్చినాయి అంటే ఏం చెప్పొచ్చు మనం? బీ గానికి ఎన్ని వచ్చినాయి అంటే ఏం చెప్పొచ్చు? బి ఈక్వల్ టు 100% మైనస్ 62% 62% మైనస్ 62% ప్లస్ 40. ఇది మైనస్ చేయాలి. 100% మైనస్ 62% మైనస్ 40 అంటే 38% మైనస్ 40. వీనికి ఇన్ని వచ్చినాయి. బీకి 38% మైనస్ 40 మార్క్స్ వచ్చినాయి అంతేనా. 38% మైనస్ 40 వచ్చినాయి. ఇప్పుడు ఏంటంటే వీనికి 42 వచ్చినాయి కదా, మెజారిటీ విన్నర్ వీడు అంటే 112 ఓట్స్ అనేది మెజారిటీ. అంటే ఏ మైనస్ బి ఈక్వల్ టు 112 అంతేనా. ఏ మైనస్ బి ఈక్వల్ టు 112 అంటే 42% మైనస్ 38% మైనస్ 40. 42% మైనస్ 38 ఎంత? 4% అంతేనా. 4%. ఓకే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 40 అంతే ప్లస్ 40 ఈక్వల్ టు 120. 4% ఈక్వల్ టు 120 కాదు 112, మై మిస్టేక్. ఓకే అప్లో కాలేసా, సారీ 112. 4% అనేది 112 మైనస్ 40 అంటే ఎంత? 72. 4% అనేది 72 అయితే మనకి రిజిస్టర్ ఓటర్స్ అడిగింది. ఓకేనా నెంబర్ ఆఫ్ రిజిస్టర్డ్ ఓటర్స్ అడిగింది. రిజిస్టర్డ్ ఓటర్స్ అంటే ఎవరు? టోటల్ ఓటర్స్ అని అర్థం. అంటే మన ఓటర్ లిస్టులు ఉంటాం ఎంతమంది ఉంటే అంతమంది. వాళ్ళు ఎవరు 100% కదా. 100% ఎంత? ఓకేనా 4 1 జా 4 4 8 జా 32 ఇంటూ 8 అంటే 1800 ఓట్స్. టోటల్ ఎంతమంది? 1800 ఓట్స్. ఓకేనా 1800 ఓట్స్. ఇట్లా దిస్ ఈజ్ ది వే టు ఫైండ్ ది ఎలక్షన్ క్వశ్చన్స్. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో చూడండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను పక్క వాటిని సాల్వ్ చేస్తాను. ఓకేనా మన టెలిగ్రామ్ ఛానల్ ఉన్నాయి. టెలిగ్రామ్ ఛానల్ మీరు టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయితే ఏంటంటే మనం డైలీ టార్గెట్స్ ఇస్తాం. డైలీ టార్గెట్ ఇస్తా. మీరు దాన్ని బట్టి చదువుకోవచ్చు. అండ్ ఆల్సో టెలిగ్రామ్ ఛానల్లో ఎలాంటి డౌట్ ఉన్నా కూడా క్లియర్ చేయొచ్చు. అండ్ ఏంటంటే పీడిఎఫ్లు మీకు అన్ని పీడిఎఫ్లు ప్రొవైడ్ చేస్తారు టెలిగ్రామ్ ఛానల్లో. సో జాయిన్ అవ్వండి. ఓకేనా మీకు ఇంతకన్నా మంచి వీడియోలు కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏంటంటే మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో చాలామంది చూపెడుతుంది.
ఓకేనా. మన వీడియో చాలామందికి చూపెడుతుంది. మీరు ఇంతే జస్ట్ నేను చెప్పిన వీడియోలు ఫాలో అయితే సరిపోతుంది, ఎక్కువ కూడా అవసరం లేదు. ఓకేనా. మీకు పక్కన ఎక్కడన్నా మీరు కోచింగ్ సెంటర్లో అర్థం కాకపోతే వీడియో చూడండి, వీడియో చూసినాక వాళ్ళు చెప్పింది అన్ని పక్క మీకు అర్థమవుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు బేసిక్ పర్సంటేజ్ వస్తే ఆటోమేటిక్గా వచ్చినట్టే మీకు. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. ఓకేనా. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, లైక్ చేయడం వల్ల మన వీడియో చాలామంది చూపెడుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.